వాళ్ళ ముగ్గురు విడిపోయి ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి వ్యూహాలు పన్నే దాంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక చోట బేస్ చేసుకుని ఏదైనా యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి తన భార్యకి ఏమన్నా అప్పచెప్తారేమో అని భయపడి రాసినట్టున్నారు వీళ్ళు. ఆవిడ రానియకుండా లేకపోతే ఆవిడ గురించి ఇది నిన్న రాసింది ఈనాడు నిన్నగాక మొన్న సిట్ తనిఖీలు చేస్తే అనిల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో భారతిరెడ్డి కొన్ని సంస్థల డైరెక్టర్ ఉంది, ఆ సంస్థలు లెక్కరయ్య అని రాసింది. దాని మీదన తప్పు అని చెప్పేసేసి సాక్షి ఫుల్ పేజీ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈనాడు ఏం రాస్తుంది నిన్న మళ్ళీ దానికి కౌంటర్గా లోపల పేజీలో ఒక చిన్న ముక్క భారతిరెడ్డి అని ఉంది కానీ జగన్ భార్య భారతిరెడ్డి కాదు, అనిల్ రెడ్డి వాళ్ళ అమ్మ భారతి అందులో డైరెక్టర్ అని తేలింది. బట్ ముందు విషం చెమ్మడమేమో ఫ్రంట్ పేజీ బ్యానర్ అయిపోయిన తర్వాత లోపల పేజీలో ఎక్కడో మూల, అది కూడా ఆవిడ కోర్టులో వేస్తానన్నది కాబట్టి. ఇప్పుడు అదే జరిగిందనుకోండి మేము ముందే చెప్పాంగా, జరగలేదనుకోండి ఇంకో రకంగా. అది వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ఇవి చెప్పుకునే బతుకుతారు వీళ్ళు. 100 మాటలు 100 చెప్పేస్తారు, అందులో ఒకటి జరిగితే మొత్తం అయిపోయినట్టే చూపెడతారు. ఇప్పుడు జగన్ రేపు పొద్దున ఫ్యూచర్లో భారతీని ఏమైనా తెస్తాడేమో అని ముందుగానే రాసుకొచ్చారనమాట. అంటే ఇప్పుడు అందులో ఉన్న పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏంది ఇది మీ కుటుంబం అనుకుని ఫీల్ అవ్వాలని, అట్లాగా ప్రాంతీయ పార్టీలో ఫీల్ అవ్వరని పాపం రాధాకృష్ణ గారికి తెలియదు. రెండవది ఏంటంటే ఆవిడ ఇప్పటి వరకు అయితే ఎవరితో కలిసి మాట్లాడి చేసిన లేదు, అలాగని ఎవరితో నన్ను అంటుకోబాక నామాల కాకని ఉండే వ్యవహారం కాదు. నాకు